తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకేలోని సివి షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం తమ మద్దతును ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్తో భేటీ కానున్నట్లు షణ్ముగం తెలిపారు. இந்த கட்சி காப்பாற்றப்பட வேண்டும், புத்துயிர் கொடுக்கப்பட வேண்டும், மீண்டும் அம்மாவுடைய ஆட்சி அமைய வேண்டும், புதிதாக நாம் கூட்டணி அமைக்க வேண்டும் என்ற நிலைப்பாடை எடுத்தோம். அதன்படி தீர்மானத்தின்படி மக்கள் தீர்ப்பை ஏற்று இன்றைக்கு வெற்றி பெற்றிருக்கிற முதலமைச்சராக இருக்கிற தமிழக வெற்றி கழகத்தினுடைய தலைவரை அந்த ஆட்சியை ஆதரிப்பது என்று அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் சட்டமன்றத்துடைய கூட்டத்திலே தீர்மானம் நிறைவேற்றப்பட்டு முடிவெடுக்கப்பட்டது. இரண்டாவதாக சட்டமன்றத்துடைய அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய சட்டமன்றத்தினுடைய குழுவினுடைய தலைவராக எங்களுடைய கட்சியினுடைய தலைமை நிலைய செயலாளர் முன்னாள் அமைச்சர் திரு எஸ்.பி. வேலுமணி அவர்களை சட்டமன்ற குழு தலைவராக గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొన్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు. దశాబ్దాలుగా బద్ద శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో 3 సార్లు గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీని పునరుజ్జీవింపజేయాలని అనవసరంగా ఉందని దాని భవిష్యత్తు గురించి చర్చించాలని అన్నారు. టీవీకేను అధికారంలోకి రాకుండా ఆపేందుకు డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని షణ్ముగం స్పష్టం చేశారు. అన్నాడీఎంకే చీల్చే ఉద్దేశం తనకు లేదని షణ్ముగం స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము ఎలాంటి పొత్తు లేకుండా ఉన్నామని, పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. షణ్ముగం వర్గం మద్దతుతో విజయ్ సర్కార్కు రాజకీయంగా మరింత స్థిరత్వం లభించినట్లయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపీనాథ్. మొత్తం మీద అనూహ్య పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే అంటే 2 రోజుల క్రితం ప్రభుత్వ ఏర్పాటైన టీవీకే పార్టీకి అనూహ్యమైనటువంటి మద్దతు లభిస్తా ఉంది. ఇప్పటికే అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చీలి పళనిస్వామికి వ్యతిరేకంగా ఇవాళ నిన్నటి నుంచి గలం ఇప్పించడం జరిగింది. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం ఉన్నటువంటి వాళ్ళ నేతృత్వంలోని మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతామంటూ కూడా అన్నా డిఎంకే పైన అంటే తిరుగుబాటు జెండా ఎగరవేయడం జరిగింది. అంటే ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడానికి అన్నా డిఎంకే సంబంధించిన ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కారణంగానే ఈ రకంగా జరిగిందంటూ కూడా పళనిస్వామి పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ బలపరిస్థితి కూడా జరగబోతోంది. ఇంకా లోపల అన్నా డిఎంకే ఏవైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తం 27 మంది కూడా అంటే టీవీకే పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఎక్కడ అన్నా డిఎంకే పార్టీకి వ్యతిరేకత కాదు, కేవలం పార్టీ విధానాల్లో వ్యవహరిస్తున్నటువంటి పళనిస్వామికి వ్యతిరేకం అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో అంటే స్పష్టమైన మెజార్టీ టీవీకే పార్టీకి వస్తుంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి మద్దతు తెలిపారు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వాములు మిగిలిన అంటే కొత్త పార్టీలన్నీ కూడా వ్యక్తం చేశాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇకపైన మేము పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీతోనే మేము ముందడుగు వేస్తామంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అంటే విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టు, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టు, నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా లేదంటే ఎక్కువ మంది ప్రజలు టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు కాబట్టి ఆ రకంగా ఆ ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలుపుతామంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరోవైపు అన్నా డిఎంకే పార్టీలు 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా వీళ్ళు అంటే వ్యతిరేకించారు. అందువల్లనే మేము ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రకంగా మేము నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.